ఆర్టీసీ కార్మికుల న్యాయమైన హక్కుల కోసం బలిదానం చేస్తే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి, ఆర్టీసీ కార్మికుల బతుకులు బాగుపడతాయనేటువంటి ఒక ఆవేశం అనండి, లేకపోతే ఉద్రేకం అనండి. మన శంకర్ గౌడ్ గారు నర్సంపేట డిపోలో శంకర్ గౌడ్ గారు పెట్రోల్ పోసుకుని మరణించడం చాలా బాధాకరం. వారికి మన కార్మికులందరి తరపున నేను సంతాపం తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈనాడు గత 52 టీఆర్ఎస్ కాలంలో 52 రోజుల పాటు జరిగిన సమ్మెను గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అప్పుడు ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి అనే ఆయన చనిపోవడం జరిగింది. ఆ డెడ్ బాడీ దగ్గర అప్పుడు నేను కూడా ఉన్నాను. ఇవాళ కూడా నేను వెళదాం అనుకున్నా కానీ కొద్దిగా ఇబ్బంది అవ్వటం వల్ల వెళ్ళలేకపోయాను. ప్రభుత్వం ఏ వర్గాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. సమ్మెలు చేస్తే అది పాపంలాగా చూస్తున్నారు ప్రభుత్వం ప్రతినిధులు కానీ, ముఖ్యంగా అధికారులు అయితే. ఇక్కడ మొన్న జన్కోలో సమ్మె జరిగింది. వాళ్ళని సమ్మె చేస్తే అరెస్ట్ చేసేస్తాం, ఉద్యోగాలను తీసేస్తాం. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఈ ఆర్టీసీలో ఉన్నత స్థాయి అధికారులు కిందకి సంకేతాలు పంపించారు. సమ్మె చేసేవాళ్ళు ఇది అక్రమ సమ్మె, వీళ్ళు నోటీస్ ఇచ్చారు. పక్కాగా సమ్మె నిబంధనలు ఏమున్నాయో నిబంధనల ప్రకారంగా నోటీస్ ఇచ్చారు, ఇచ్చి సమ్మెకి వెళ్ళారు. అది మన చట్టం. ఈ సమ్మె అక్రమం అని చెప్పి వాళ్ళకి టెంట్లు ఇవ్వద్దని, టెంట్లు ఇస్తే వాళ్ళపైన కూడా కేసులు పెడతామని మొన్న తాండూరు లాంటి చూశాను. ఇప్పుడు నేను అంటే ఇది నాకు తెలిసి ఎమర్జెన్సీలో కూడా ఇటువంటి పరిస్థితి ఉండదు. మనకి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందే గాంధీజీ గారు ఆయన నిరాహార దీక్ష వలన వచ్చింది. నిరాహార దీక్ష అంటే శాంతియుత ఆందోళన అనేది గాంధీ పదం. ఆ విధంగా శాంతియుతంగా కూడా ఆందోళన చేయడానికి అవకాశం ఇవ్వకపోబట్టి ఇవాళ కార్మికులు ఉద్రిక్తులు అవుతున్నారు, ఉద్రేకులు అవుతున్నారు. అదే ఇక్కడ కూర్చుని వాళ్ళకి అవకాశం ఇచ్చి ఉంటే ఇవాళ శంకర్ గౌడ్ మరణం జరిగేది కాదు. ఖచ్చితంగా అధికారులు కానీ ప్రభుత్వం కానీ బాధ్యత వహించాలి. ఖచ్చితంగా అటువంటి అవకాశాలు కల్పించవద్దు. నేను మనవి చేస్తూ ఉన్నాను, ఈ పాయింట్ కూడా మీరు రాయాలని కోరుతూ ఉన్నాను. ఏ కార్మికుడు కూడా తొందరపడొద్దు, ఏ కార్మికుడు కూడా తొందరపడొద్దు. జీవితాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి రాదు. శ్రీనివాసరెడ్డి రాలేదు. అలాగే నిన్న ఖమ్మంలో కూడా భద్రాచలం డిపో సంబంధించిన ఆయన ఖమ్మంలో కూడా ఏదో ప్రయత్నం చేశాడు మన కామ్రేడ్. అది పెట్రోల్. ఇప్పుడు ఇంకొక కామ్రేడ్ గడ్డిమంది తాగి ఉన్నాడు ఇక్కడ మన కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన కామ్రేడ్. దయచేసి అటువంటి అవసరం లేదు. ఫైట్ చేద్దాం, పిరికితనంతో చేయొద్దు. నేను అధికారులను కూడా కోరుతున్నాను, ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. మీరు వీళ్ళదేముందలే అధికారం శాశ్వతం అని ఎవరు అనుకోవద్దు. వీళ్ళదేముందలే ఇవాళ 2 రోజులు చేస్తారు, సమ్మె ఫిజుల్ అవుట్ అయిద్ది, సమ్మె విచ్ఛిన్నం అవుతుంది, ఆ తర్వాత దిక్కు లేకుండా ఉంటారు. ఇది టీఆర్ఎస్ వాళ్ళు ఆనాడు అనుసరించినటువంటి పద్ధతి. అదే పద్ధతిలో మీరు నడుస్తారా? వాళ్ళు చెప్పుల్లో మీరు కాళ్ళు వేసి నడుస్తారా? మీరే ఆలోచన చేసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈ విధంగా ఇవాళ దాని మీద ఇటువంటి అంశాల వల్లనే ఆ ప్రభుత్వాన్ని ఓడించి ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు. ఆ రోజుల్లో కాంగ్రెస్ను గెలిపించడం కోసం ఆర్టీసీలో అందరూ కూడా పార్టీలకు అతీతంగా, యూనియన్లకు అతీతంగా పెద్ద ఎత్తున తిరిగారు. నేను అధికారులను కూడా ప్రభుత్వాన్ని ఒకసారి పీస్ఫుల్గా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఆర్టీసీ అంటే ఈ రాష్ట్రంలో నలుమూలలు కూడా ఒక మెసేజ్ని తీసుకెళ్ళగలిగినటువంటి వార్తాహరుల కంటే కూడా ఎక్కువగా ఒక వాయిస్ని వినిపించి ప్రజల మనసుని మార్చగలిగినటువంటి శక్తి
ఆర్టీసీ కార్మికులకు ఉంది. వీళ్ళు ఏం చేస్తారని అనుకోవద్దు. ఆర్టీసీ కార్మికులతో ఎవరు తగువ పెట్టుకున్నా సరే దాని ఫలితం ఎవరైనా అనుభవించాల్సిందే. ఇవాళ తాత్కాలికంగా మీరు లబ్ధి పొందినట్టుగా గెలిచినట్టుగా ఎవరైనా అనుకున్నా సరే నేను అది వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాను. తక్షణం ఇప్పుడు చర్చలు జరగబోతున్నాయి, కూర్చున్నారు. ఈ చర్చల్లో ప్రధానమైనటువంటి 20 డిమాండ్స్ ఉన్నాయి. ప్రధానమైన 3 డిమాండ్స్ ఉన్నాయి. వాటిని కొలిక్కి తీసుకురావాలి. 1 విలీనం, 2 పిఆర్సీలు, 3 యూనియన్లు. ముందు యూనియన్ని నడుపుకునే అవకాశం, తద్వారా ఎన్నికలు. నువ్వు పిఆర్సీ మన విలీనం చేసావనుకో యూనియన్లు అవసరమే ఉండదు. మీకు యూనియన్ అంటే భయం ప్రభుత్వానికి. ఎన్ని పర్యాలు నేను అసెంబ్లీలో ప్రస్తావన చేశాను. ఇది ప్రజాస్వామ్య పద్ధతుల్లో యూనియన్స్ అనేది బ్రిటిష్ కాలంలోనే ఉన్నాయని చెప్పాను. అందువలన ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కారం చేయాలి. ఆర్టీసీ వారంటే నిరుపేదలు వీళ్ళు. పేరుకు ఉద్యోగం, జీతాలు అతి తక్కువ జీతాలు, బతకడానికి వీల్లేని జీతాలు. చాలామంది మన అడ్డ మీద కూలీలు ఉంటారు. అడ్డ మీద కూలీలకు వచ్చినంత వేతనం కూడా వీళ్ళకి రాదు. మీరు ప్రభుత్వాల పరంగా తీసుకుంటే, మీరు ప్రభుత్వ రంగాలుగా కానీ ఉద్యోగస్తులుగా కానీ తీసుకుంటే ఇంత తక్కువ ఉద్యోగస్తులు. సరే, ఇప్పుడు అంగన్వాడీ లేకపోతే మధ్యాహ్న భోజనం అవన్నీ ఉన్నాయి, అదే సర్వీస్ సెక్టర్. దీనికి సంబంధించి ఇంత తక్కువ వేతనాలు, ఇంత శ్రమ ఎవరికి ఉండదండి. ఒక ఇంట్లో నుంచి బయలుదేరితే మళ్ళీ ఇంటికి వెళ్తామో లేదో తెలియదు వాళ్ళకి. ఎప్పుడు ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో మనందరికీ తెలుసు. ఎప్పుడు ఎవరు తప్పు చేసినా బలి అవ్వాల్సిందే ఆర్టీసీ వాళ్ళే. అందువలన సానుభూతి ఉండాలి, వాళ్ళకి ప్రోత్సహించాలి. దీన్ని ఏదో పద్ధతుల్లో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పొచ్చని వీళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది ఎవరికైనా ఉంటే ఆలోచన, అది మీకు అది శాపంగా మారుతుంది ప్రభుత్వాలకి. ఖచ్చితంగా దీన్ని నడపండి. ఇవాళ మహిళలకు ఉచిత సీట్లు ఇస్తున్నారు. విలీనం వలన వాళ్ళకి సమస్య లేదు. ఇంకో 50 కోట్లు పెడితే విలీనం ప్రకారంగా చేయొచ్చు. పక్కన ఏపీ వాళ్ళు చేశారు. యూనియన్లకు అవకాశం ఇవ్వండి, వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. ఎట్లయినా పిఆర్సీ ఎట్లయినా ఇవ్వాల్సిందే, చట్టం అది, చట్టం. ఈ 3 డిమాండ్స్ను పరిష్కారం చేసి తద్వారా సమ్మెను నివారించవలసిన అవసరం ప్రభుత్వం పైన ఉందని నేను కోరుతూ, ముఖ్యమంత్రి గారు చొరవ చేయాలి. భట్టి గారు ఇప్పటికే చొరవ చేశారు. నాతో చాలాసార్లు నిన్న మాట్లాడి, ఇప్పుడు కూడా ప్రభాకర్ గారు నేను ఎప్పుడు మీ కార్మికుల పక్షాన ఉన్నానా లేదా అని ఇప్పుడు కూడా అడిగాడు. మీరు ఉన్నారు, కానీ ఈ సమస్య పరిష్కారం కావాలి కదా అని చెప్పాను. అందువలన నిన్న శ్రీధర్ బాబు గారు, నరేంద్ర రెడ్డి గారు అందరూ కూడా ప్రయత్నం చేశారు. వాళ్ళు మాట్లాడారు. అందరూ కూడా నన్ను ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందనే కోరిక కోదండరామ్ గారు కూడా మాట్లాడారు. నేను ఇక్కడ ఉండి కూడా కార్మికుల తరపున నేను అక్కడ ప్రభుత్వంతో నా చేతనైన మేరకు మాట్లాడుతున్నాను. మీ అందరికీ దయచేసి ఎవరు కూడా దుస్సాహసానికి పాల్పడవద్దు, ప్రాణాలు కోల్పోవద్దని మా కార్మిక సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీకు మేము అండగా ఉన్నాం. మీకు అంతకుముందు ఒకసారి 90 దశకంలో 54 రోజులు సమ్మె జరిగితే అప్పుడు నేను ఏ పోస్టులో కూడా లేను. ఆర్టీసీ మొత్తం మన డిపో అన్ని సంఘాలకి నన్నే కన్వీనర్గా పెట్టారు అప్పుడు. అందుకని 24 రోజుల కాలం. అందువలన మీరు వేరు మేము వేరు కాదు. మీరు మా మీద భరోసా ఉంచండి, మీరు నిశ్చింతగా ఉండండి, శాంతియుతంగా ఆందోళన చేసుకోండి. పోలీసులు కూడా నేను కోరుతున్నాను, ఇవాళ పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నా. పరిష్కారం అవ్వకపోతే ఒక టెంట్ వేసుకుంటారు. టెంట్ వేసుకున్నప్పుడు టెంట్లో కూర్చుంటారు. ఎండాకాలం టెంట్లో కూర్చోకుండా చేస్తే ఇటువంటి అనర్థకాలు జరుగుతాయి. నేను మాట్లాడతాను. ఇక్కడ సోదరులు కూడా మంచి ఆలోచన చేసి ఓపికగా ఉండండి, మన సమస్యలు పరిష్కారం అవుతాయి. కార్మికుడి డిమాండ్లో ఎప్పుడు న్యాయమే ఉంటుంది. కార్మికుడి డిమాండ్లో ఎప్పుడు కార్మికుడి కష్టం ఉంటుంది. కష్టం ఎప్పుడు గెలుస్తుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. చెప్పే కదా శంకర్ గౌడ్, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. తర్వాత ఆ కుటుంబంలో వాళ్ళకి ఆ నష్టపరిహారం అనేది కనీసం ఎంత డిమాండ్ పెట్టారో నాకు తెలియదు, కానీ గణనీయంగా పెట్టాలి.